ये मल्ली आना ఒకసారి अद्विक पापा आ जाओ। आ जाओ। अच्छा ठीक है। किधर आना, किधर लेके जा रहे हो तुम? नो पापा नो। చెప్పవా అమ్మాయి మరి నేను ఏం చేస్తున్నాను మరి కొంచెం అయితే పడేటండి గుహ చూసావా గుహ అదిగో గుహ ఏం లేదు రండి రండి ఏం లేదు రండి बेटा आ जाओ मेरा सुद्धप्पू सा बेटा आ जाओ ఓకే పాప అంట కింద కింద చిన్నగా 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 రా చిన్నగా రా తొందర ఏం లేదు ఓకే ఓకే స్లో 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 కింద కింద ఏముంటుంది అన్న కోనేరు ఉందా కోనేరు ఉందంట అమ్మాయి చిన్నగా చిన్నగా రోకో అంటే కాదు రోకో రండి త్వరగా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కింద కోనేరు ఉంది అంటే వెళ్తూ ఉన్నాము. అసలు వర్ణానితీయంగా ఉంటుంది ఇక్కడ క్లైమేట్, కైండ్ ఆఫ్ గ్రీనరీ అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఈ దేవుళ్ళు ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ చూసుకొనే ఇక్కడ అవతరించుండొచ్చు. కానీ ఎంత ఎక్సలెంట్ థింగ్ అంటే నవాబ్ కళలోకి వచ్చి, హైదరాబాద్ నవాబ్ కళలోకి వచ్చి స్వామివారు ఇక్కడ గుడి కట్టించమని చెప్పేసి పద్మనాభ స్వామి కళ్ళలో ప్రత్యక్షమయ్యారంట. టూ గుడ్ టూ గుడ్ టూ గుడ్. చూడండి అసలు ఆ గ్రీనరీ, ఆ పైన క్లౌడ్స్, దారి, దట్టమైన అడవే, నెమళ్ళు, జింకలు అవి మట్టుకుంటాయి అనుకుంటా. పులులు, సింహాలు వాటి సంచరణ అయితే ఏం లేదు. మేము ఉడుములు చూసాము, ఊసరవెల్లిని కూడా చూసాము, నిన్న రాత్రి అడవి పందిని చూసాము. What a climate, what a climate.
ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. హైదరాబాద్కి దగ్గరలో 70 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది. మన రోజువారీ బిజీ జీవితంలో ఇలాంటి హాలిడే తప్పనిసరిగా అందరికీ అవసరం. నా సుపుత్రుడు పాప అని పిలుస్తున్నాడు. ఎవరు నార్త్ వాళ్ళు వస్తే వాళ్ళ కొడుకు వాళ్ళ నాయనని పాప అని పిలుస్తుంటే ఇక వీడు చూసి పాప జో అదరహో అంట, తూ జాహో అంట. ఓకే ఓకే ఓకే, ఆజాओ बेटा ఆజాओ. अच्छा बच्चा, नन्ना मुन्ना बच्चा, సాంప్రదాయని బచ్చా, శుద్ధపూస. లేదు నువ్వు శుద్ధపూసవి నాన్న, రా శుద్ధపూస బచ్చా, రారా నా బచ్చా, ముద్దుల బచ్చావి నువ్వు. కేరళ అనిపిస్తుంది కదా కేరళలో. ఇది కొన్ని మూవీస్ చూస్తూ ఉంటాను, ఆ మూవీస్ ఇట్లనే ఉంటారు అనమాట. బ్రహ్మానంద స్వరూప ఈ రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేరుస్తూ చాలా బాగా చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కానీ. కోనేరు, ఇది కోనేరు అనమాట. సో ఈ కోనేరు గురించి మేము ఇంత దూరం వచ్చింది. మొత్తం గుహలు ఉన్నాయి ఇక్కడ అంతా. గుహలు చూడండి ఎలా ఉన్నాయో. నాకు తెలిసి ఆ నైజాం అప్పటి అనుకుంటాను, చాలా పురాతనమైనవి. అడవి, దట్టమైన అడవి. పద వెళ్దాం పద. గుహలు చూసావా రైట్ సైడ్, గుహలు అది ఇక్కడ చూసావా, డక్ చూసావా, డక్ అది లోపలికి వెళ్ళిపోయింది. డక్